అన్న తీసినావా మిత్రులకు నమస్కారం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలో ఉన్నటువంటి కుంట్లూరు రెవెన్యూలో 215 సర్వే నెంబర్ నుంచి 224 వరకు ఉన్నటువంటి భూదాన భూమి 100 ఎకరాల భూదాన భూమి. గత సంవత్సరంన్నర క్రితం ఈ భూదాన భూమిలో ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుపేదలందరూ కూడా మరి కూలీ నాలి చేసుకొని బతికే ఆటోలు నడుపుకొని చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి ఇళ్లలో కిరాయిలకుండి అద్దెకుండి చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటువంటి నిరుపేదలందరూ కూడా ఇక్కడ భూ పోరాటం చేసి గుడిసెలు వేసుకోవడం జరిగింది. నేటికి దాదాపు సుమారుగా 18 నెలలు కావస్తూ ఉంది. మరి ఈ వేసుకున్నటువంటి గుడిసెలకు సిపిఐగా మేము వాళ్ళందరికీ కూడా మరి మద్దతుగా సపోర్టుగా మేము ఉంటున్నాం. అదేవిధంగా ఈ నిన్న ఆదివారం రోజు అందరూ కూడా ఇంటికాడ పిల్లలతోటి గడుపుతున్నటువంటి సందర్భంలో మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అనుకోకుండా గాలితో కూడినటువంటి భారీ మరి వర్షం గాలి రెండు కూడా రావడం వల్ల మరి వేసుకున్నటువంటి గుడిసెలన్నీ కూడా కుప్పకూలిపోయి వాళ్ళు తినే పదార్థాలు వంట సామాగ్రి ఇతర వాళ్ళ బట్టలు వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా సర్వం కూడా తడిసిపోయి గుడిసెలు కూలిపోయి మరి పిల్లలు వాళ్ళు కూడా మరి చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి నిన్న చూసినాం. దాదాపు సుమారు ఇక్కడ 8,000 గుడిసెలు ఉంటాయి. 8,000 గుడిసెలలో 2,500 గుడిసెలు సుమారుగా కూలిపోవడం జరిగింది. ఇంకొక 1000 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తక్షణమే ఇన్ని వేల మంది 8,000 కుటుంబాలు నివాసం వస్తున్న ఇంత పెద్ద సముదాయంలో ఈ నిరుపేదలకు ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ కేసులు ఉన్నాయని అధికారులు స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు ఇళ్ళ బోర్లు వేయకుండా మంచినీళ్ళు తాగకుండా భోజనాలు చేయకుండా అనేక ఆంక్షలు విధించినప్పటికి కూడా వాటన్నిటిని కూడా మేము తట్టుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా నిన్న జరిగిన ఎండలలో విపరీతమైన ఎండలున్నా ఇక్కడ పాములు తేళ్ళు అనేక మంచినీళ్ళు లేకున్నా అనేక నానా అవస్థలు పడుతుండు. వాళ్ళు 4 గజాల స్థలం కోసం తలదాచుకునే దానికోసం స్థలం కోసం కష్టపడతా ఉన్న నిరుపేదలందరూ కూడా. అందుకోసం ఈ ప్రభుత్వం వీటిని గుర్తించి తక్షణ పరిష్కారం ఈ భూమిపైన ఒక ప్రభుత్వమే ఎమర్జెన్సీగా వాళ్ళకు సరి అయినటువంటి న్యాయం పరిష్కారం చూపాలి, పట్టాలు ఇప్పించాలి. ఆ పట్టాలు ఇప్పించి వాళ్ళకి కనీసం సదుపాయాలు మౌలిక వస్తువులు కల్పించి వాళ్ళందరిని ఆడుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి విపత్తుకు కూడా వాళ్ళ గుడిసెలకు నిజంగా